ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర ఆస్ట్రో రెమెడీ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో భరణి నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు ఎలా ఉంటాయో పరాభవన సంవత్సరంలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ మేషరాశిలో భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 4. అంటే ఆదాయం ఎక్కువగా ఉన్నా కూడా ఖర్చులు కూడా తక్కువగా ఉన్నా కూడా ఏదో రకంగా వీరికి కొంత ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు అధికంగా ఉంటాయి. సంఘంలో అవమానాలు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుబలం లేదు 2 సంవత్సరాలుగా. ఇక కందాయ ఫలాలను ఒక్కొక్క ఎలా చూడాలో తెలుసుకుందాం. ముందుగా కందాయ ఫలాలు ఒక్కొక్క సంఖ్య కందాయ ఫలాలు 3 సంవత్సరాల్లో ఒక నక్షత్రానికి 3 సంఖ్యలుగా ఇవ్వబడుతుంది. మొదటి సంఖ్య ఒక్కొక్క సంఖ్య 4 మాసాలకు ఫలితాలను తెలుపుతుంది. మొదటి సంఖ్య చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య, రెండవ సంఖ్య శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు, మూడవ సంఖ్య మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు ఫలితాలను తెలుపుతుందన్నమాట. వీటిలో బేస్ సంఖ్యలు వస్తే ధనలాభం అంటే ధనమనే కాకుండా అన్ని రకాలుగా విజయం సాధించుకోవచ్చు. అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయని అర్థం అన్నమాట. ఇక సరి సంఖ్య వస్తే సామాన్యంగా గడుస్తుంది. ఎలాంటి మార్పు లేకుండా ఉన్న జీవితాన్ని ఉన్నట్టుగా గడిపితేనే సరిపోతుంది. మార్పు చేస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకా 0 కనుక వస్తే బేస్ సంఖ్య లాభము, సరి సంఖ్య సమలాభము. 0 వస్తే మాత్రం 0లో కూడా 3 రకాలుగా ఉంటాయి. మొదటి 0 వస్తే వ్యాధిని, అనారోగ్య సమస్యలను తెలుపుతుంది. రెండో 0 వస్తే మానసిక భయాన్ని, ఏ పని చేయకుండా ధైర్యం లేకపోవడాన్ని సూచిస్తుంది. మూడో మాసంలో అంటే 8 నెలల నుంచి 12 నెలల మధ్య అన్నమాట. 0 కనుక వస్తే రుణము, అప్పులు చేసే పరిస్థితి. ఆ సమయంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. 3 సున్నాలు ఒకవేళ వస్తే ఆ సంవత్సరం అంతా చాలా కష్టతరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరము మేషరాశి వారికి కొంత కష్టకాలము. ధన విషయంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్రం ముఖ్యంగా కందాయ ఫలాలను పరిశీలిస్తే 702గా వచ్చింది. మొదటి సంఖ్య 7, రెండో 0, ఇది 0 సంవత్సరం మధ్యకాలంలో 0 వచ్చింది. దానివల్ల భయము, మానసిక ఆందోళన ఉంటాయి. చివరి సంఖ్య సమసంఖ్య వచ్చింది కాబట్టి సాధారణంగా గడిచిపోతుంది. ఈ మొదటి సంఖ్య 7 వచ్చింది కాబట్టి మొదటి 4 నెలలుగా చైత్రమాసం నుంచి ఆషాఢ మాసం వరకు యోగదాయకంగా నడుస్తుందని చెప్పవచ్చు. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. గృహ వాహన యోగములు కలుగుతాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వివాహము, సంతానము కలుగుతుంది. అన్నింటా ఆనందంగా గడిచిపోతుంది. విదేశయాన యోగం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 2వ సంఖ్య వస్తుంది. ఇది 0 వచ్చింది కాబట్టి భయభ్రాంతులతో గడిచిపోతుంది. ఏ పని చేయాలన్నా ముందుకు సాగలేరు. గురుబలం కూడా లేదు. ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద అధికంగా ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు కూడా. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా గడిచిపోతుంది కాలం. అలాగే మార్గశిర మాసం నుంచి చివరి 4 నెలలు ఈ పరాభవ సంవత్సరంలో 3వ సంఖ్య సమసంఖ్యగా వచ్చింది కాబట్టి పరిస్థితులు సామాన్యంగా గడిచిపోతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పనులు పెట్టుకోవద్దు. గురుబలం లేదు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఏమైనా మార్పులు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగం మరి ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటారు. అలా చేయడం వల్ల మీకు ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం రాకపోగా ఉన్న ఉద్యోగం పోతుంది. లేదా మీరు ఏదైనా ప్రమోషన్ కావాలనుకుంటారనుకోండి, ప్రమోషన్ వచ్చి తీసుకోవాలని ప్రయత్నం చేసి ప్రమోషన్ పొందితే మీకు కావాల్సిన ప్లేస్ కాకుండా ఇంకా ఇబ్బందికరమైన ప్రదేశానికి మీకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగ ఏదో ఒక మార్పు. ఇల్లు మారారనుకోండి, పాత ఇంటి ఓనర్ కంటే కొత్త ఇంటి ఓనర్ ఇంకా చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. పిల్లల చదువు విషయంలో కూడా ఏదో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహాలు చేస్తే వివాహాల విషయంలో కాబట్టి సాధారణంగా ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు పెట్టుకోకపోవడమే మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి 2 సంవత్సరాల పాటు గురుబలం లేదు. రాహు
ఉండడం వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల శని గురువు లేక వ్యతిరేక ఫలితాల నుంచి రాహు కాపాడుతాడు మిమ్మల్ని. కాబట్టి పనులు సాఫీగా కొంతవరకు సాగిపోతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు గురువు అధిచారంలో శివరాశిలోకి వస్తాడు. కాబట్టి గురుబలం ఏర్పడుతుంది మేషరాశి వారికి. ఈ భరణి నక్షత్రం వారికి అయినా సరే, మేషరాశి వారికి అయినా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి. కాబట్టి ఆ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది గురుబలం వల్ల. ఇక మిగతా సమయాల్లో గురుబలం లేదు, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడము, గణపతి పంచమ స్థానంలో కేతు మానసిక ఆందోళన క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు గణపతి ఆరాధన, కొబ్బరితో దీపారాధన చేయడము, రోజు గణపతి ఆరాధించుకోవడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టి అధికంగా ఉంటుంది. లక్ష్మీనరసింహ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. వీలైతే దేవాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయగలిగిన వారు చేయండి. లేకపోతే ఇంట్లోనే మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. శనిగ్రహానికి సంబంధించింది కానీ, గురుగ్రహానికి సంబంధించింది కానీ నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. దానివల్ల కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎప్పటికైనా వీలైనప్పుడు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం వల్ల డబ్బుకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోండి. దానివల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శుభమస్తు.